హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు డీసీ మిషన్ గురించి డిస్కషన్ చేద్దాం. సో మామూలుగా మెషిన్ అంటే కనుక మీ అందరికీ తెలుసు. సో ఇట్ ఈస్ ఎయిదర్ జనరేటర్ ఆర్ మోటార్. సో డీసీ జనరేటర్ కానీ డీసీ మోటార్ కానీ సో ఒకవేళ మనం కనుక మెకానికల్ ఎనర్జీని ఇన్పుట్గా ఇచ్చి ఎలక్ట్రికల్ ఎనర్జీని అవుట్పుట్గా తీసుకుంటే దాన్ని జనరేటర్ అంటాం. సో ఒకవేళ ఎలక్ట్రికల్ ఎనర్జీ దానికి ఇన్పుట్ ఇచ్చి మెకానికల్ ఎనర్జీని అవుట్పుట్గా తీసుకుంటే దాన్ని డీసీ మోటార్ అని అంటాం అన్నమాట. సో దీంట్లో క్లాసిఫికేషన్స్ ఉన్నాయి డీసీ జనరేటర్స్, డీసీ మోటార్స్లో. సో బేసికల్గా మెషిన్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటుంది డీసీలో. ఒకటి వచ్చేసరికి సపరేట్లీ ఎగ్జైటెడ్, ఇంకోటి వచ్చేసరికి సెల్ఫ్ ఎగ్జైటెడ్. సెల్ఫ్ ఎగ్జైటెడ్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. సెల్ఫ్ ఎగ్జైటెడ్లో ఏమేమి టైప్స్ ఉంటాయంటే డీసీ సిరీస్, డీసీ షంట్, డీసీ కాంపౌండ్ అనేసి 3 టైప్స్ ఉంటాయి. మళ్ళీ డీసీ కాంపౌండ్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, లాంగ్ షంట్, షార్ట్ షంట్ అనేసి ఉంటాయి. మళ్ళీ లాంగ్ షంట్లో 2 టైప్స్ ఉంటాయి, షార్ట్ షంట్లో 2 టైప్స్ ఉంటాయి, డిఫరెన్షియల్ ఒకటి, క్యూములేటివ్ ఒకటి. ఇది క్లాసిఫికేషన్స్ ఆఫ్ డీసీ మిషన్స్. ఓకేనా? సో ఈ డీసీ మిషన్స్లో మెయిన్గా మోటార్స్, జనరేటర్స్ ఉన్నాయి. సో జనరేటర్లో మనం రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేస్తాం, మోటార్లో వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో డీసీ మెషిన్ వచ్చేసరికి మెయిన్గా డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఇస్తుంది. అదే ట్రాన్స్ఫార్మర్ అయితే స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఇస్తుంది అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఈ డీసీ మెషిన్స్లో పార్ట్స్ వచ్చేసరికి స్టాటర్ ఉంటుంది, రోటార్ ఉంటుంది. సో స్టాటర్లో వచ్చేసరికి పోల్స్ అనేటివి స్టేషనరీగా ఉంటాయి. సో రోటార్లో వచ్చేసరికి ఆర్మేచర్ వైండింగ్ అనేది ఉంటుంది. సో ఆర్మేచర్ వైండింగ్ అనేది ఉంటుంది. సో ఆర్మేచర్లో మనకు ఫ్లో అయ్యే కరెంట్ ఏసీ కరెంట్. ఓకేనా? ఆర్మేచర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏసీ కరెంట్, ఆర్మేచర్లో జనరేట్ అయ్యే కరెంట్ ఏసీ కరెంట్. ఆ ఏసీని డీసీగా మార్చడానికి మనకు కామ్యుటేటర్స్ లేదంటే కనుక మనకు స్ప్లిట్ రింగ్స్ అని కూడా అనవచ్చు. ఓకేనా? స్లిప్ రింగ్స్ వచ్చేసరికి ఇండక్షన్ మోటార్లో వాడతారు. ఓకేనా? స్ప్లిట్ రింగ్స్ వచ్చేసరికి మన డీసీ మిషన్స్లో వాడతారు. స్ప్లిట్ రింగ్స్కి ఇంకొక పేరు వచ్చేసరికి కామ్యుటేటర్స్. ఓకేనా? కామ్యుటేటర్స్ అని కూడా అంటారనమాట. సో ఈ డీసీ మిషన్స్లో మెయిన్గా పార్ట్స్ వచ్చేసరికి మనకు ఫ్రేమ్ ఆర్ యోక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పోల్స్ ఉంటాయి. ఆ పోల్కి పోల్ కోర్, పోల్ షూ అనేది ఉంటుంది. పోల్ కోర్, పోల్ షూ, సో అది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్ పోల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఆర్మేచర్లో వచ్చేసరికి స్లాట్స్ ఉంటాయి. స్లాట్స్లో వైండింగ్ అనేది ఉంటుంది. సో ఈ వైండింగ్ డీసీ మిషన్స్లో 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి వచ్చేసరికి ల్యాప్ వైండింగ్, ఇంకోటి వచ్చేసరికి వేవ్ వైండింగ్. ఓకేనా? ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్ అని 2 వైండింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ డీసీ వైండింగ్ టర్మినాలజీ వెరీ ఇంపార్టెంట్. బ్యాక్ పిచ్ అంటే ఏంటి, ఫ్రంట్ పిచ్ అంటే ఏంటి, పోల్ పిచ్ అంటే ఏంటి, కామ్యుటేటర్ పిచ్ అంటే ఏంటి, ఇవన్నీ వచ్చేసరికి డీసీ వైండింగ్ టర్మినాలజీ. అట్ ద సేమ్ టైం ఏసీ వైండింగ్ టర్మినాలజీ కూడా ఉన్నాయి. సో కాయిల్ పిచ్ అంటే ఏంటి, ఓకేనా, కేడీ అండ్ కేపీ, పిచ్ ఫ్యాక్టర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్. ఈ 2 వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏసీ వైండింగ్ టర్మినాలజీ. ఓకేనా? సో కేడీ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ α/2 అని తీసుకోవచ్చు, లేదా ఒమేగా నాట్ ఒమేగా ε/2 అని కూడా అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి సైన్ β γ/2 β sin γ/2 అనేది కేపీగా మనకు ఏసీ మిషన్స్లో తీసుకుంటాం. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అనేది మనకు మిషన్స్లో ఉంటుంది. స్టాటిక్ డివైజెస్లో వచ్చేసరికి కాన్సన్ట్రేటెడ్ టైప్ ఆఫ్ వైండింగ్ అనేది ఉంటుంది. సో మనం మెయిన్గా డీసీ మిషన్స్ ఫోకస్ చేసినందుకు షుడ్ నాట్ డైవర్ట్ ఫ్రమ్ ద డీసీ మిషన్స్. వీ హ్యావ్ టు డిస్కస్ ఓన్లీ అబౌట్ ద డీసీ మిషన్స్. సో డీసీ మిషన్స్లో నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, సో ఈ డీసీ మిషన్స్లోనే మనకు మెయిన్గా వీ హ్యావ్ డీవియేటెడ్. సో వన్స్ అగైన్ కమ్ ఇన్ టు ద డీసీ మిషన్స్. సో ఈ వైండింగ్ టర్మినాలజీ అనేది డీసీ మిషన్స్లో ఉంటుంది. ఈ వైండింగ్ టర్మినాలజీ తర్వాత మనకు ఏమైనా ఇంపార్టెంట్ అంటే డీసీ మిషన్స్లో మనకు ఈచ్ మిషన్ అండ్ ఇట్స్ వోల్టేజ్ కరెంట్ ఈక్వేషన్స్. సో వోల్టేజ్ కరెంట్ ఈక్వేషన్, సిరీస్ మిషన్కి వోల్టేజ్ కరెంట్ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి. సో సిరీస్ మిషన్లో మనకు వైండింగ్, దట్ ఈస్ ఫీల్డ్ కరెంట్, వైండింగ్లో ఫ్లో అయ్యే కరెంట్ని ఫీల్డ్ కరెంట్ అన్నాం. ఫీల్డ్ కరెంట్, ఆర్మేచర్ కరెంట్ 2 సేమ్ ఉంటాయి, సిరీస్లో ఉంటాయి కాబట్టి కనెక్షన్. ఆర్మేచర్, ఫీల్డ్ సిరీస్లో ఉంటాయి కాబట్టి సో ఐఏ అండ్ ఐఎఫ్ ఆర్ ఇన్ సిరీస్ విత్ ఐఎల్, లోడ్ కూడా మనం కనెక్ట్ చేస్తాం కాబట్టి. డీసీ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ద డీసీ జనరేటర్. సో ఇఫ్ యూ మేక్ మైనస్ టు ద ప్లస్ సైన్, దట్ బికమ్స్ యాజ్ ఏ డీసీ మోటార్. ఓకేనా? సో మోటార్కి జనరేటర్ ఫార్ములాస్కి డిఫరెన్స్ ఏంటంటే
సిరీస్ డీసీ మిషన్ తీసుకుంటే దాంట్లో IA ఈజ్ ఈక్వల్స్ టు IL ఈజ్ ఈక్వల్స్ టు IF అవుతుంది అన్నమాట. సో ఓకేనా. సో సిరీస్ మోటార్స్ ఎప్పుడూ లోడ్లోనే మనం ఆపరేట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ సిరీస్ మోటార్స్ వచ్చేసరికి బూస్టింగ్ ఫర్ ద లైన్స్లో మనకు బూస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. సిరీస్ మోటార్కి హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కాబట్టి ఇవి ట్రాక్షన్ సిస్టంలో కూడా మనం ఈ సిరీస్ మోటార్స్ అనేవి వాడతారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి షంట్ మిషన్లో మనకు జనరేట్ అయ్యేటువంటి జనరేటర్లో ఆర్మేచర్లోని మనకు కరెంట్ వస్తుంది. ఆర్మేచర్ కరెంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 కరెంట్స్. వన్ ఈజ్ యాజ్ షంట్ ఫీల్డ్ కరెంట్ అండ్ అందర్ ఈజ్ యాజ్ లోడ్ కరెంట్. సో ఇక్కడ ఏం ఫార్ములా వస్తుందంటే IA ఈజ్ ఈక్వల్స్ టు IL ప్లస్ ISH. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ ద వాల్యూ ఆఫ్ ISH కావాలంటే ప్యారలల్లో వోల్టేజెస్ ఏముంటాయి, సేమ్ ఉంటాయి. సో టర్మినల్ వోల్టేజ్ బై ద రెసిస్టెన్స్ ఆఫ్ యువర్, సో V ఈజ్ ఈక్వల్స్ టు IR ఫార్ములాలో నుండి I ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, V/R అవుతుంది. సో V ఈజ్ నథింగ్ బట్ ద టర్మినల్ వోల్టేజ్ ఆర్ ద వోల్టేజ్ జనరేట్ అక్రాస్ ద ఆర్మేచర్ బై ఏం రావాలి మనకు, I ఈజ్ ఈక్వల్స్ టు RSH రావాలి. సో ఇక్కడ ఇంకో పాయింట్, RSH అండ్ RA అండ్ RSC అనేటివి మేజర్ టర్మ్స్. RA అనేది రెసిస్టెన్స్ ఆఫ్ ఆర్మేచర్. ఆ రెసిస్టెన్స్ ఆఫ్ ఆర్మేచర్ అనేది మనకు వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. సిరీస్లో కూడా వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. షంట్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి సో రెసిస్టెన్స్ అనేది కూడా మనకు ఎక్కువ ఉంటుంది. RSH వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఇంకొక పాయింట్ మెయిన్గా డిస్కషన్ చేయాలి ఏంటంటే మనకు మిషన్ అనేది ఖచ్చితంగా ఫీల్డ్లో కరెంట్ ఫ్లోయింగ్ కండక్టర్ కానీ పెట్టినప్పుడే మోటార్ రన్ అవుతుంది. అదే జనరేటర్ వచ్చేసరికి ఫీల్డ్ని కట్ చేసినప్పుడే మనకు కరెంట్ జనరేట్ అవుతుంది. సార్ మీరు స్టార్టింగ్లోనే చెప్పారు కదా కరెంట్ ఇలా డివైడ్ అవుతుందని, డివైడ్ అయిన వరకు దానికి అందదా కరెంట్ ఫీల్డ్కు అంటే లేదు. దాంట్లో ఆల్రెడీ కొద్దిగా రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఆ రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం వల్ల మనకు అనేది బిల్డప్పింగ్ ఆఫ్ వోల్టేజ్ అనేది జరుగుతుంది. అది మనం OCC క్యారెక్టరిస్టిక్స్లో మనం DC జనరేటర్ క్యారెక్టరిస్టిక్స్లో ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు కాంపౌండ్లో షార్ట్ కాంపౌండ్ అండ్ ఆల్సో మీడియం కాంపౌండ్. నెక్స్ట్ ఈ కాంపౌండ్ జనరేటర్స్లో నేను క్వశ్చన్ అడుగుతాను మీకు. సో లెవెల్ కాంపౌండ్ జనరేటర్స్ అప్లికేషన్స్ని మీరు కింద నా కామెంట్లో చెప్పండి. లెవెల్ కాంపౌండ్ జనరేటర్స్ యొక్క అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తారు ఈ లెవెల్ కాంపౌండ్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకుని, ఓవర్ కాంపౌండ్, అండర్ కాంపౌండ్ అండ్ లెవెల్ కాంపౌండ్. సో లెవెల్ కాంపౌండ్ DC జనరేటర్స్ అప్లికేషన్స్ నాకు కావాలి. ఓకేనా. సో మీరు కామెంట్లో చేయండి, అదొక విషయం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనము వీఆర్ డిస్కసింగ్ సీరియస్లీ అబౌట్ ద DC జనరేటర్స్. సో వీ షుడ్ నాట్ డివియేట్ ఫ్రమ్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ మిషన్స్లో ఈ వోల్టేజ్ కరెంట్ ఈక్వేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈ మిషన్స్లో ఎఫిషియన్సీ అంటే ఫార్ములా ఏంటి మీ అందరికి తెలుసు, జనరల్గా బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చదివింటారు. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్ బై ఇన్పుట్. సో అవుట్పుట్ బై ఇన్పుట్ అన్న ఎఫిషియన్సీ, లేదంటే కనుక అవుట్పుట్ ప్లస్ లాసెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అవుతుంది కాబట్టి అలాగే తీసుకోవచ్చు. లేదు ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్ ప్లస్ లాసెస్ అని తీసుకోవచ్చు. లేదా అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ మైనస్ లాసెస్ తీసుకోవచ్చు. సో అది బేసిక్గా మీకు అందరికీ తెలిసిందే. సో దాని గురించి మనం మంచి డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మనకు అవుట్పుట్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది వస్తుంది జనరేటర్లో, ఇన్పుట్ వచ్చేసి మెకానికల్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఓకేనా. అదే మీరు మన మోటార్స్లో తీసుకున్నట్లయితే కనుక అవుట్పుట్ వచ్చేసరికి మనకు మెకానికల్ ఎనర్జీ ఉంటుంది, ఇన్పుట్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది. సో యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ ఇన్ వాట్స్. సో యూనిట్స్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ ఇన్ టార్క్. ఓకే. టార్క్ కానీ ఫోర్స్లో కానీ మనకు ఉంటుంది. సో ఈ రెండు మిస్ మ్యాచింగ్ యూనిట్స్ని టు మేక్ ఇట్ ఇంటూ ఏ వన్ యూనిట్ వీ హ్యావ్ సమ్ ఫార్ములాస్. సో ఆ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఈ మిస్ మ్యాచ్ ఉండే రెండు ఈక్వేషన్స్ని ఒక మ్యాచింగ్ ఫార్ములాగా డిసైడ్ చేస్తే దాన్ని ఎఫిషియన్సీ ఫార్ములా అంటారు. ఓకేనా. సింపుల్. సో ఇక్కడ మనకు ఎఫిషియన్సీలో బేసిక్గా ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ అని తెలుసు. సో ఈ ఎఫిషియన్సీలో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు లాసెస్ అనే పాయింట్ డిస్కషన్ చేసాం. సో ఈ లాసెస్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి వేరియబుల్ లాసెస్, ఇంకోటి వచ్చేసరికి కాన్స్టాంట్ లాసెస్. కాన్స్టాంట్ లాసెస్ని ఏమంటారు అంటే ఐరన్ లాసెస్ అంటారు, వేరియబుల్ లాసెస్ని ఏమంటారు కాపర్ లాసెస్ అంటారు. సో అక్కడ కాపర్ లాసెస్ ఫార్ములా వచ్చేసరికి I²R. ఇఫ్ యూ వేరీ ద కరెంట్ ద రెసిస్టెన్స్ విల్ బీ కాన్స్టెంట్. ఇఫ్ యూ డిజైన్ యూ మోటార్ ద రెసిస్టెన్స్ ఇస్ నెవర్ టు బి చేంజ్.
It changes due to the temperature conditions what we have discussed in TCR. So it is negligible. So let us concentrate only on I. So if there is a change in I value, there is a change in your losses of your copper losses. And we comes to here in iron losses. In iron losses, it depends upon the frequency, the iron losses is going to be increased or decreased. The iron losses are constant in transformer. Why? Because the frequency of India is constant 50 Hz. So that is the major thing what we have to do. So whatever the supply we are using is a 50 Hz in AC. So that losses is going to be considered as a constant losses. That is nothing but the iron losses. If you change the frequency, then automatically the iron losses is also going to be changed. So if you change the current, the copper losses is going to be changed. Okay, the time is up of 10 minutes. I will be continuing still more any topics in upcoming. Please like and subscribe me and share to your friends. This is of DC missions little bit. It's not the complete subject. If I got the good subscribers and if I got the good reputation about these videos, I am going to take the complete lecture of your DC missions. I am signing out. Bye.